హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గ్రూప్ 13 ఎలిమెంట్స్ అయిన బోరాన్ ఫ్యామిలీ ఉంది కదా, ఆ గ్రూప్ 13 ఎలిమెంట్స్ అయిన బోరాన్ ఫ్యామిలీలో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. అదేంటంటే బోరాక్స్ బీడ్ టెస్ట్. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ బోరాక్స్ బీడ్ టెస్ట్ విత్ ఏ సూటబుల్ ఎగ్జాంపుల్. ఒక సూటబుల్ ఎగ్జాంపుల్ తీసుకొని బోరాక్స్ బీడ్ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ముందు మనకు బోరాక్స్ అంటే ఏంటి అది కదా తెలియాలి. అది తెలుసుకొని దాని టెస్ట్ ఏంటో చూద్దాం. సో బోరాక్స్ ఈజ్ ఏ డెకాహైడ్రేట్ ఆఫ్ సోడియం టెట్రాబోరేట్ అనొచ్చు, లేదా బోరాక్స్ ఈజ్ అని సింపుల్గా ఫార్ములా వేయచ్చు. Na2B4O7 10H2O. సో బోరాక్స్ అనేది ఏంటంటే సోడియం టెట్రాబోరేట్ డెకాహైడ్రేట్. సోడియం టెట్రాబోరేట్ డెకాహైడ్రేట్నే బోరాక్స్ అంటారు. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ టెస్ట్ మనకు దేనికి యూజబుల్ అవుతుంది? బోరాక్స్ను తీసుకొని ఏదో ఒక టెస్ట్ చేస్తున్నాం, ఏదో బోరాక్స్ బీట్ టెస్ట్ అంటున్నాం, దీని యూజ్ ఏంటో చూద్దాం. ఓకేనా? అది తెలుసుకొని ఆ టెస్ట్ ఎలా చేస్తామో చూద్దాం. ఈ టెస్ట్ వలన మనకి యూజ్ ఏంటంటే నీకు ఇచ్చిన ఒక కాంపౌండ్లోని క్యాటయాన్ను ఐడెంటిఫై చేయొచ్చు. అంటే బేసిక్ రాడికల్ ఏముందో ఆ కాంపౌండ్లో నోటీస్ చేయొచ్చు. సో ఏమని రాయొచ్చు అంటే దిస్ టెస్ట్ ఈజ్ యూస్ఫుల్. దిస్ టెస్ట్ ఈజ్ యూస్ఫుల్ టు ఐడెంటిఫై ది బేసిక్ రాడికల్ నథింగ్ బట్ క్యాటయాన్ అని చెప్పచ్చు. ఓకేనా? ఎక్కడ? ఇన్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటాం. క్వాలిటేటివ్ అంటే ఎవరు అనేది నోటీస్ చేయడం. ఓకేనా? ఐడెంటిఫై చేయడం. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే మనకి ఇచ్చిన కాంపౌండ్లో ఎవరున్నారో నోటీస్ చేయడం క్వాలిటేటివ్ అనాలిసిస్. ఎంతుందో నోటీస్ చేయడం క్వాంటిటేటివ్. కానీ ఇక్కడ ఏ క్యాటయాన్ ఉందో మనం నోటీస్ చేస్తున్నాం కదా, కాబట్టి క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటారు. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ టెస్ట్లో ఫస్ట్ ఏం చేయాలంటే బోరాక్స్ని తీసుకొని హై టెంపరేచర్కు హీట్ చేయాలి. బోరాక్స్ ఎవరు? Na2B4O7 Na2B4O7 10H2O. దీన్ని తీసుకొని ఏం చేయమంటున్నాను నేను? హీట్ చేయమంటున్నాను. హీట్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ స్వెల్స్ అప్. ఆ బోరాక్స్ అనేది ఒక కలకండలాగా అట్లా ఉంటుంది. అది స్వెల్స్ అప్, ఉబ్బుతుంది. వైట్గా సున్నంలాగా, వైట్ ఒపేక్ మాస్ అంట. వైట్గా ఉబ్బుతుంది. ఎందుకు ఉబ్బుతుంది అంటే లూజెస్ వాటర్ మాలిక్యూల్, క్రిస్టలైన్ వాటర్ మాలిక్యూల్, 10 వాటర్ మాలిక్యూల్ ఆ బోరాక్స్ క్రిస్టల్లో నుంచి బయటకు వచ్చేసి అవాపరేట్ అయిపోతాయి. అందుకు అది ఉబ్బిపోతుంది. సో ఇట్ గివ్ Na2B4O7. ఏమొచ్చేసింది? సోడియం టెట్రాబోరేట్ వస్తుంది. అన్హైడ్రస్, నో వాటర్. 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటే దాన్ని బోరాక్స్ అంటారు. ఆ 10 వాటర్ మాలిక్యూల్ లాస్ అయిపోతే సోడియం టెట్రాబోరేట్ అంటారు. అన్హైడ్రస్ సోడియం టెట్రాబోరేట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే మెల్ట్ అయ్యేలాగా హీట్ చేయాలి, మెల్ట్ అయ్యే వరకు. ఓకేనా? నథింగ్ బట్ ఫ్యూజ్డ్ అంట. ఎప్పుడైతే మెల్ట్ అవుతుందో అప్పుడు ఏమొస్తుందంటే సోడియం మెటాబోరేట్. BO2ను మెటాబోరేట్ అంటారు. సోడియంతో కంబైన్ అయింది కాబట్టి సోడియం మెటాబోరేట్. సోడియంలో 2 ఉన్నాయి కదా, సో 2NaBO2. దీంతో పాటు బోరాన్ ట్రయాక్సైడ్ B2O3 ఈ మిక్చర్ వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక ట్రాన్స్పరెంట్ లిక్విడ్ అన్నమాట. సో మనం ఏం చెప్పొచ్చు? బోరాక్స్ ఆన్ హీటింగ్ గివ్ సోడియం టెట్రాబోరేట్ విచ్ ఆన్ ఫర్దర్ హీటింగ్ గివ్ ఏ ట్రాన్స్పరెంట్ లిక్విడ్ అని చెప్పచ్చు. ఆ ట్రాన్స్పరెంట్ లిక్విడ్లో ఎవరు ఉంటారంటే సోడియం మెటాబోరేట్ అండ్ బోరాన్ ట్రయాక్సైడ్ ఉంటాయి. ఏమేమి ఉంటాయన్నా? సోడియం మెటాబోరేట్ అండ్ బోరాన్ ట్రయాక్సైడ్ అంటారు.
ఈ మిక్చర్నే మనం ఏమంటామంటే బోరాక్స్ గ్లాస్ అంటాం. ఎందుకంటే ఈ వచ్చిన ట్రాన్స్పరెంట్ లిక్విడ్, ఆ లిక్విడ్లో ఇటు ఉంటాయి కదా, దాన్ని ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఫ్రీజ్ చేయాలి. సొలిడిఫికేషన్ అంటారు. ఎప్పుడైతే ఫ్రీజ్ చేస్తామో ఇవి రెండు గడ్డ కట్టిపోయి గాజులాగా ఒక గ్లాసీ సబ్స్టెన్స్ వస్తుంది. దాన్నే ఏమంటారంటే బోరాక్స్ గ్లాస్ అంటారు. ఇది తయారు చేసుకోవాలి ఫస్ట్. ఈ బోరాక్స్ గ్లాస్ వస్తే దీని నుంచి మనకి ఇచ్చిన కాంపౌండ్లో ఉన్న క్యాటయాన్ ఎవరో ఐడెంటిఫై చేయొచ్చు. ఎలాగో చూద్దాం. సో దిస్ టెస్ట్ ఈస్ యూస్ఫుల్ టు ఐడెంటిఫై ద బేసిక్ రాడికల్ నథింగ్ బట్ క్యాటయాన్ ఇన్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అన్నాం. ఫస్ట్ ఏం చేసాం, బోరాక్స్ ఆన్ హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు ఏమైపోయింది, ఉబ్బిపోయింది. ఆన్ స్వెల్స్ అప్ టు వైట్ ఒపేక్ మాస్, తెల్లగా ఉన్నటువంటి ఒక సబ్స్టెన్స్ లాగా అంతా ఉబ్బిపోయిందంట. ఓకేనా? ఏమవుతుంది, టు గివ్ అలా అయిపోయినప్పుడు అన్హైడ్రస్ అంటే వాటర్ లేని సోడియం టెట్రాబోరేట్ వస్తుంది. టు గివ్ అన్హైడ్రస్ సోడియం టెట్రాబోరేట్, అన్హైడ్రస్ సోడియం టెట్రాబోరేట్ వచ్చింది. తర్వాత ఏం చేసాం, ఇంకా హై టెంపరేచర్ హీట్ చేసాం, నథింగ్ బట్ అది మెల్ట్ అయ్యేలాగా. ఓకేనా? సరే. విచ్ ఆన్ ఫర్దర్ హీటింగ్ లేదా విచ్ ఈజ్ ఫ్యూజ్డ్ టు ఫర్దర్ హీటింగ్ గివ్ ఏ ట్రాన్స్పరెంట్ లిక్విడ్, వాటర్ లాంటి లిక్విడ్ వచ్చిందంట. గివ్ ఏ ట్రాన్స్పరెంట్ లిక్విడ్. ఓకేనా? ఈ లిక్విడ్ ఏం చేశారు, ఫ్రీజ్ చేశారు, సొలిడిఫై చేశారు. ఓకేనా? విచ్ ఆన్ సొలిడిఫికేషన్ అంటే దాన్ని సాలిడ్ లాగా కన్వర్ట్ అయ్యేలాగా చేస్తే గివ్ ఏమొచ్చేసింది, గాజు లాంటి సబ్స్టెన్స్ వచ్చేసింది. గివ్ ఏ గ్లాసీ సబ్స్టెన్స్. ఓకేనా? ఈ గ్లాసీ సబ్స్టెన్స్ వస్తుంది. దాన్ని ఏమంటారో తెలుసా, కాల్డ్ బోరాక్స్ గ్లాస్. ఆ గ్లాసీ సబ్స్టెన్స్ నే బోరాక్స్ గ్లాస్ అంటారు. సో అందులో ఏమేమి ఉంటాయైనా, సోడియం మెటాబోరేట్, బోరాన్ ట్రైఆక్సైడ్ ఉంటాయి. సరే, ఇది రెడీ చేసుకున్నాం. ఎట్లా క్యాటయాన్ ఐడెంటిఫై చేస్తాం సార్? ఇప్పుడు మనకు ఒక మెటల్ ఆక్సైడ్ ఇస్తాడు. మెటల్ ఏం చెప్పడు, కోబాల్ట్ ఆక్సైడ్ కావచ్చు, కాపర్ ఆక్సైడ్ కావచ్చు, నికెల్ ఆక్సైడ్ కావచ్చు, మ్యాంగనస్ ఆక్సైడ్ కావచ్చు, ఐరన్ ఆక్సైడ్ కావచ్చు, ఏదో ఒక మెటల్ ఆక్సైడ్ ఇస్తాడు. ఇచ్చేసి నేమ్ చెప్పడు, అందులో ఉన్న బేసిక్ రాడికల్ క్యాటయాన్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, అప్పుడు ఈ టెస్ట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు కోబాల్ట్ ఆక్సైడ్ ఇచ్చాడు. కోబాల్ట్ CO ఆక్సైడ్ కదా, ఆక్సిజన్తో కంబైన్ అవ్వాలి. ఓ, దిస్ ఈజ్ కాల్డ్ కోబాల్ట్ ఆక్సైడ్, COO, కోబాల్ట్ ఆక్సైడ్. చిన్న ఓ, ఇది కోబాల్ట్ ఎలిమెంట్, ఇది ఆక్సిజన్ కాబట్టి కోబాల్ట్ ఆక్సైడ్ ఫార్ములా. దీన్ని తీసుకెళ్ళి ఈ కోబాల్ట్ ఆక్సైడ్కి మన బోరాక్స్ గ్లాస్ను యాడ్ చేయాలి. కోబాల్ట్ ఆక్సైడ్కి ఏం యాడ్ చేయాలి, బోరాక్స్ గ్లాస్. అప్పుడు ఇందులో ఈ బోరాక్స్ గ్లాస్లో ఉన్న బోరాన్ ట్రైఆక్సైడ్ దీంతో కంబైన్ అవుతుంది. B2O3 కంబైన్ అయిపోయి, ఇది మెటల్ ఆక్సైడ్ కదా, పర్టికులర్గా కోబాల్ట్ కాబట్టి కోబాల్ట్ ఆక్సైడ్ అన్నాం, జనరల్గా మెటల్ ఆక్సైడ్. ఈ మెటల్ ఆక్సైడ్ ఈ బోరాన్ ట్రైఆక్సైడ్తో కలిసి, అది కూడా బోరాక్స్ గ్లాస్లో ఉన్న బోరాన్ ట్రైఆక్సైడ్, మెటల్ మెటాబోరేట్ని ఇస్తుంది. మెటల్ ఇక్కడ కోబాల్ట్ కాబట్టి కోబాల్ట్, మెటాబోరేట్ అంటే BO2 అని చెప్పాను మీకు ముందే. ఓకేనా? సో COBO2 వస్తుంది. కానీ ఇక్కడ బోరాన్లు 2 ఉన్నాయి, సో టేకెన్ 2 టైమ్స్. ఆక్సిజన్లు 4 ఉన్నాయి, 3 హియర్ 1 హియర్, సరిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ కోబాల్ట్ మెటాబోరేట్. ఓకేనా? కానీ ఇక్కడ ఎలా తెలుస్తుంది సార్ వచ్చింది కోబాల్ట్ మెటాబోరేట్ అంటే, ఎప్పుడైతే మన బోరాక్స్ గ్లాస్ రెడీ చేసుకున్నటువంటి దాన్ని
మెటల్ ఆక్సైడ్, అన్నోన్ మెటల్ ఆక్సైడ్ మనకి ఇస్తాడు కదా, దానికి యాడ్ చేస్తాము, రియాక్ట్ అయిపోయి కలర్ బాల్స్ వస్తాయి, కలర్డ్ బీడ్స్ ఆర్ ఫార్మ్డ్ అంటారు. బీడ్స్ అంటే ఏంటి, మన బాల్ బేరింగ్స్ అంటామే, అలాంటి చిన్న బాల్స్ లాంటివి వస్తాయి. ఆ బీడ్ అంటారు వాటిని. ఆ బీడ్ కలర్ను బట్టి మన క్యాటయాన్ ఎవరో చెప్పొచ్చు. ఒకవేళ నీకు వచ్చిన ఆ కలర్డ్ బీడు బ్లూ కలర్లో ఉందనుకో, నౌ ద క్యాటయాన్ ఇస్ కోబాల్ట్. బ్లూ కలర్లో ఉంటే ఎవరని, కోబాల్ట్ అయాన్ అని. అర్థమైందా? బేసిక్ రాడికల్ కోబాల్ట్. సో సింపుల్ ఇక్కడ బ్లూ అని రాస్తే చాలు, ఇదంతా రాయక్కర్లేదు. ఓకే, సరే ఏం చేసాం ఇక్కడ సెకండ్ స్టెప్ లో చూడు. when borax glass is added to metal oxide, when borax glass is added to metal oxide కి యాడ్ చేస్తే ఓకేనా, it give colored బీడ్స్. కలర్ బీడ్స్ వస్తాయంట, అంటే కలర్ బాల్స్ లాంటివి. వీటి కలర్ను బట్టి క్యాటయాన్ అని చెప్పచ్చు. ఓకేనా, బేస్డ్ ఆన్ ద కలర్, బేస్డ్ ఆన్ ది కలర్ ఆఫ్ బీడ్, the basic radical is identified. The basic radical is identified. ఓకేనా, ఆ బేసిక్ రాడికల్ అంటే బేసిక్ క్యాటయాన్ ఎవరో చెప్పచ్చు. ఎగ్జాంపుల్ ఇదే, మనం ఎవరా ఎగ్జాంపుల్, కోబాల్ట్ ఆక్సైడ్కు మన బోరాక్స్ గ్లాస్ యాడ్ చేస్తూనే అందులోని బోరాన్ ట్రైఆక్సైడ్ యాడ్ అయిపోయి బ్లూ కలర్ బాల్ వచ్చేసింది, అప్పుడు కోబాల్ట్ అని చెప్పచ్చు. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బ్లూ కలర్ బీడ్ కాకుండా వైలెట్ కలర్ వచ్చింది, లేదా గ్రీన్ కలర్ వచ్చింది. ఒకవేళ నీకు గ్రీన్ కలర్ బీడ్ వచ్చింది అనుకో, అప్పుడు క్యాటయాన్ ఎవరన్నా తెలుసా, కాపర్ అయాన్ అని, Cu+2. అంటే ఆ బ్లూ కలర్ బీడ్ ఫార్ములా ఏంటో తెలుసా, CuBO2 టేకెన్ 2 times కాపర్ మెటాబోరేట్ అని. కాపర్ మెటాబోరేట్ వచ్చినప్పుడు గ్రీన్ కలర్ ఉంటుంది ఆ బాలు, అప్పుడు కాపర్ క్యాటయాన్ అని చెప్పచ్చు. ఒకవేళ నీకు ఎల్లోయిష్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది అనుకో, ఎవరు ఆ బీడ్, అర్థమవుతుందా, FeBO2 టేకెన్ 2 times, అప్పుడు క్యాటయాన్ ఎవరని, ఫెర్రస్ అయాలని. ఒకవేళ నీకు ఆ కలర్డ్ బీడు వైలెట్ కలర్లో వచ్చేసింది అనుకుందాం, వైలెట్, అప్పుడు క్యాటయాన్ ఎవరంటే నికెల్ అని. ఎగ్జాంపుల్ NiBO2 టేకెన్ 2 times. నికెల్ మెటాబోరేట్ వచ్చి ఉంటుంది, నికెల్ మెటాబోరేట్ ఫామ్ అయినప్పుడు వైలెట్ కలర్. సో వైలెట్ కలర్ బీడ్ ఫామ్ అయిందంటే అది నికెల్ అని, ఎల్లోయిష్ బ్రౌన్ బీడ్ ఫామ్ అయిందంటే అది ఐరన్ అని, గ్రీన్ కలర్ బీడ్ ఫామ్ అయిందంటే అది కాపర్ అని, అలాగే బ్లూ కలర్ బీడ్ ఫామ్ అయితే అది కోబాల్ట్ అయాన్ అని, CO+2 అని. ఇలా చెప్పచ్చు. మీరు ఇది రాయక్కర్లేదు, ఇక్కడికి రాస్తే చాలు 4 marks. సో సింపుల్గా ఎలా రాయాలి అంటే, బోరాక్స్ ఈజ్ నథింగ్ బట్ సోడియం టెట్రాబోరేట్ డెకాహైడ్రేట్, నథింగ్ బట్ Na2B4O7 10H2O. దిస్ బోరాక్స్ బీడ్ టెస్ట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ బేసిక్ రాడికల్ ఇన్ క్వాలిటేటివ్ అనాలిసిస్. అంటే మన కాంపౌండ్ ఉన్న క్యాటయాన్ ఏంటో ఐడెంటిఫై చేయొచ్చు అని రాయాలి. ఫస్ట్ ఏం చేస్తాం, బోరాక్స్ ఆన్ హీటింగ్ స్వెల్స్ అప్, ఉబ్బుతుంది, టు వైట్ ఒపేక్ మాస్, తెల్లగా ఉన్న సబ్స్టెన్స్ లాగా, టు గివ్ అన్హైడ్రస్ సోడియం టెట్రాబోరేట్, వాటర్ లేని సోడియం టెట్రాబోరేట్ వస్తుంది. ఓకేనా, విచ్ ఆన్ ఫర్దర్ హీటింగ్ ఆర్ ఫ్యూజ్డ్, ఇంకా హై టెంపరేచర్ హీట్ చేస్తే మెల్ట్ అయ్యే వరకు, ఇట్ గివ్ ఏ ట్రాన్స్పరెంట్ లిక్విడ్, వాటర్ లాంటి లిక్విడ్ వస్తుంది. విచ్ ఆన్ సొలిడిఫికేషన్, దాన్ని గడ్డగట్టేలాగా ఫ్రీజ్ చేస్తే గివ్ ఏ గ్లాసీ సబ్స్టెన్స్ కాల్డ్ బోరాక్స్ గ్లాస్. సో which on solidification give a glassy substance called borax glass. ఆ బోరాక్స్ గ్లాస్ లో ఎవరు ఉంటారు, సోడియం మెటాబోరేట్, BO2 ను మెటాబోరేట్ అంటారు. సో NaBO2 సోడియం మెటాబోరేట్, బోరాన్ ట్రైఆక్సైడ్ ఉంటుంది. దీన్ని రెడీ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ టెస్ట్ యూజ్ ఏంటంటే,
బేసిక్ రాడికల్ ఐడెంటిఫై చేయడం అన్నాం కదా, ఎలాగో చూడు. వెన్ బోరాక్స్ గ్లాస్ ఈజ్ యాడెడ్ టు మెటల్ ఆక్సైడ్, ఈ బోరాక్స్ గ్లాస్ ను మన దగ్గర ఉన్న ఏదైనా ఒక అన్నోన్ మెటల్ ఆక్సైడ్ కి యాడ్ చేస్తే, ఓకేనా, ఇట్ గివ్ కలర్డ్ బీడ్స్, కలర్ ఉన్నటువంటి బాల్స్ లాంటి సబ్స్టెన్స్ వస్తాయి, బీడ్స్ అంటాం. ఓకేనా, కోబాల్ట్ ఆక్సైడ్ యాడ్ చేసినప్పుడు బ్లూ కలర్ బీడు, కాపర్ ఆక్సైడ్ యాడ్ చేసినప్పుడు గ్రీన్ కలర్ బీడు, ఐరన్ ఆక్సైడ్ యాడ్ చేసినప్పుడు yellowish బ్రౌన్, నికెల్ ఆక్సైడ్ యాడ్ చేసినప్పుడు వైలెట్ కలర్ బీడు, ఇలా ఒక్కొక్క కలర్ బీడ్స్ వస్తాయి. సో బేస్డ్ ఆన్ ద కలర్ ఆఫ్ ద బీడ్ ద బేసిక్ రాడికల్ ఈస్ ఐడెంటిఫైడ్. ఆ బీడ్ కలర్ ఏంటి అనే దాన్ని బట్టి ఆ బేసిక్ రాడికల్ అంటే క్యాటయాన్ ఎవరో ఐడెంటిఫై చేయొచ్చు. బ్లూ వస్తే కోబాల్ట్ అని, గ్రీన్ వస్తే కాపర్ అని, ఐరన్ అని, నికెల్ అని కలర్ని బట్టి చెప్పవచ్చు. అర్థమైందా? ఇది బోరాక్స్ బీడ్ టెస్ట్. ఈ రియాక్షన్స్ ఖచ్చితంగా రాయాలి. ఓకేనా, రియాక్షన్స్కు 2 మార్క్స్, ఎక్స్ప్లెనేషన్కు 2 మార్క్స్ ఇస్తాడు. ఓవరాల్గా ఇది ఒక ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.